చెంగయ్య వడ్డీలు వసూలు చేయడం కోసం బజార్‌కైతే వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఒక స్కూల్ నుంచి తన వియ్యంకుడు శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న వెళ్తూ ఉంటాడు. అదేంటి వియ్యంకుల వారు ఇక్కడి నుంచి క్యారేజ్ తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడు. ఈ స్కూల్‌కి వచ్చి వెళ్తున్నాడు ఎందుకై ఉంటుంది అని చెప్పేసి కొద్ది దూరం అలా వచ్చి స్కూల్లోకి ఒంగోని చూస్తాడు. ఎవరైనా తన మనవళ్ళు గిన ఉన్నారా? లేకపోతే ఎందుకొచ్చారు అన్నట్లుగా. ఇంక చూసేసరికి అక్కడ శ్రీలక్ష్మి అయితే పిల్లలకు పాఠాలు చెప్తూ కనబడుతూ ఉంటుంది. ఇంకా అది చూసిన చెంగయ్య షాక్ అయిపోతాడు. ఎందుకంటే నాకు చెప్పకుండా వచ్చి దొంగచాటుగా ఇక్కడ పాఠాలు చెబుతుందా శ్రీలక్ష్మి అని చెప్పేసి చెంగయ్య అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా శ్రీలక్ష్మి మాత్రం చెంగయ్య వచ్చిన సంగతి చూసుకోకుండా తన అలాగే పాఠాలైతే చెబుతూ ఉంటుంది. అది గమనించిన చెంగయ్య అక్కడ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఇంట్లో కూర్చొని ఒక్కసారిగా అమ్మ శ్రీలక్ష్మి అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇంకా గంగ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే శ్రీలక్ష్మి అక్క ఇంట్లో లేదు కదా, మామగారు పిలుస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ పుష్ప మాత్రం నిన్నే ఇరికిస్తాను చూడు అన్నంత రేంజ్‌లో తను ఒక రేంజ్‌లో చూస్తూ ఉంటుంది. ఇక్కడ దేవమ్మ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏం సమాధానం చెప్పలేదు కదా! కనీసం నువ్వైనా చెప్పలేవు దేవమ్మ అని చెప్పి తిడుతూ ఉంటాడు చెంగయ్య కాబట్టి. ఇంకా అమ్మ గంగ శ్రీలక్ష్మిని పిలువమ్మ అనగానే అది మామగారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. పిలువమ్మ కొంచెం పనుంది మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య మెల్లగా. ఇంకిక్కడ పుష్ప మాత్రం ఇక అయిపోయింది నీ పని అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. దేవమ్మ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. చెంగయ్య మాత్రం నిజం చెప్తారా లేదంటే ఏం అబద్ధం చెప్తారో చూద్దాం అన్నట్లుగా తనైతే ఒక పక్క ప్లాన్ ప్రకారం శ్రీలక్ష్మి పిలవమని అంటాడు. మరి ఇక్కడ గంగని బుక్ చేస్తుందా పుష్ప లేదంటే గంగ నిజం చెప్పేస్తుందా అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.